ఒకసారి పురంధేశ్వరి ఏమన్నారో చూద్దాం సార్, మళ్ళీ మీతో మాట్లాడతారు. ప్లీజ్ పురంధేశ్వరి ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. చాలా తెలివిగా మాట్లాడారు వదినమ్మ. మరిది గారికి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా వదిన గారు చాలా చక్కగా మాట్లాడారు. అసలు ఆమె నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చిందంట. నీతి ఆయోగ్ ముందు కంటే ఏంటి, ఒక అడుగా, ఒక మూర, ఒక ఇంచా, ఒక జాన, ఏంటి ఎంత ముందుకు తీసుకొచ్చింది? నీతి ఆయోగాన్ని తప్పించుకుంటే ఎట్టమ్మ వదినమ్మ గారు అంటే చంద్రబాబుకు వదినమ్మ గారు, రాష్ట్రానికి కాదు చంద్రబాబుకు వదినమ్మ గారు. నీతి ఆయోగ్ అంటే ఎవరు? నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఎవరు తీసుకొచ్చారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరైనా ప్రజలకు అర్థం కాకూడదనే మా వదినమ్మ గారు చాలా జాగ్రత్తగా చెప్పారు. నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చింది అని. నీతి ఆయోగ్ అంటే ఎవరు? దాని చైర్మన్ ఎవరు? ప్రజలకు తెలియాలి కదా. ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ అంటే వారే తీసుకొచ్చారు. ఎవరికైనా డౌట్ ఉంటే నీతి ఆయోగ్ చైర్మన్ అని కొట్టండి, మన మోడీ గారి ఫోటో వచ్చేస్తుంది. ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. కానీ మన వదినమ్మ గారు ఏమంటారు? మరిది గారికి ఏమాత్రం నష్టం కలగకూడదని పాపం చాలా జాగ్రత్తగా నీతి ఆయోగ్ ముందుకు తీసుకొచ్చింది. ఒక ఇంచు తీసుకొచ్చింది, ఒక మూర తీసుకొచ్చింది, ఒక అడుగు తీసుకొచ్చింది అని చెప్తారు. నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరని మీరు కానీ ఒక్కసారి కొట్టి చూస్తే మనందరికి అర్థమైపోతుంది. గూగుల్ ఉంది కదా, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ఏంటి సార్ ఇది? ఇంత దుర్మార్గమా? కాదు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో పెట్టి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ సర్వే జరుగుతుందో, ఆ భూ సర్వేకి సంబంధించి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలు అందించడంలో దేశంలోనే ఇది మొదటిసారి. సో అని చెప్పి ఎవరు చెప్పారు? ఇది ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మన ఇక్కడ అధికారుల్ని వేరే రాష్ట్రాల్లో సర్వే చేయించడం కోసం వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. వీళ్ళు మన దగ్గర నుంచి శిక్షణ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలో గొప్పగా భూ సర్వే చేస్తా ఉన్నారని చెప్పి మన అధికారులతో మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తుంది ఎవరు? ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అట్లానే ఇప్పుడు మీకు సర్వే ఆఫ్ ఇండియా, మీ అందరికీ తెలుసు సర్వే ఆఫ్ ఇండియా. ఏపీ భూ ప్రభుత్వ రికార్డు నిర్వహణను సర్వే ఆఫ్ ఇండియా ప్రశంసించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100 ఏళ్లలో తొలిసారిగా భూముల సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 20 ప్రారంభించబడింది, డిసెంబర్ 23 ముగుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు ఇప్పుడు దానికి డైరెక్టర్గా భారత్ సెంట్రల్ ఇంజనీరింగ్ ఏజెన్సీ డైరెక్టర్ ఎస్వి సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలో భూమి రికార్డుల పరిస్థితి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉపయోగించే మ్యాపులు సరైనవి కావు. 2002లో క్రమరాహిత్యాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు, బట్ అవ్వలేదు. దేశంలో 2008లో సవరించారు, కానీ అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషితో దేశంలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భూ రికార్డులను సరిదిద్దే పనిలో పడింది. ఇది దేశంలోనే ఒక మైలురాయి. గ్రామ స్థాయిలో ఖచ్చితమైన మ్యాపులు తయారు చేయడంలో ఇది తొలిసారని చెప్పి ఎవరైతే ఆయన వ్యాఖ్యానించి మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. రైట్. కృష్ణరాజు గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్, లాస్ట్ 2 minutes ఉంది. సార్ ఈ చట్టం అనేది నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేయడమే సాహసోపేతం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. రెండోది ఏంటంటే ఈయన చేయటమే కాకుండా సర్వే కూడా దాదాపు 6 నుంచి 7,000 గ్రామాల్లో పూర్తి చేశారండి. అవును. జగన్మోహన్ రెడ్డి గట్స్ ఉన్న నాయకుడు. ఎటువంటి నాయకుడు అంటే మీకు 1829లో బెంగాల్ గవర్నర్ గా ఉన్న విలియం బెంటింగ్ ఆనాడు సతీ అనే దురాచారాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తే ఇంగ్లాండ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ వాళ్ళు వ్యతిరేకించారు. నీకెందుకే నువ్వు వెళ్ళి అక్కడ ట్యాక్స్ వసూలు చేయమంటే ఇవన్నీ నీకెందుకని చెప్పినప్పటికీ కూడా ఆయన వినిపించుకోకుండా ఆ చట్టాన్ని బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి దానిని ఆయన ఇంప్లిమెంట్ చేయడంతో ఆయన పేరు మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామండి. అలాగే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చెప్పుకుంటుంది. దాంతో పాటు ఈ బినామీలు అందరూ బయటకు వస్తారు కదా సార్, మెయిన్ వాళ్ళ ప్రాబ్లం అది. నాట్ ఓన్లీ అమరావతి, పక్క రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎఫ్ఐఆర్ గురించి ఇంకా మనకేం డిస్కస్. ఎఫ్ఐఆర్ గురించి మొదట్లోనే ఒక మాట చెప్పేశారు, దొంగలు దొరికారు. ఇప్పుడు అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతో సిఐడి దర్యాప్తు చేసింది. ఈ 2 నిందితులని ప్రస్తుతానికైతే ఆ దొంగలు 2 పేర్లు పెట్టారు, తండ్రి కొడుకులు.